నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నిన్న ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ప్రోగ్రెసివ్ ప్యానల్ తరఫున సురేష్ బాబు గారేమో అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డ పరిస్థితి. మీరు కూడా పోటీ చేశారు, బలంగా ఇచ్చారు, మీరు ఓడిపోయారు. సో ప్రతిపక్షం పాత్ర పోషిస్తారా లేకపోతే ఎట్లా? గెలిచిన వాళ్ళకి అభినందనలు, ఓడిన వాళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడానికి ఏదైతే కమిట్మెంట్స్ ఇచ్చారో ఆ కమిట్మెంట్స్ని మేము చేయించవలసిన బాధ్యత, వెల్ఫేర్ ఏదైతే ఉందో మా మెంబర్స్ మాకు ఏదైతే బాధ్యత ఇచ్చి వాళ్ళని గెలిపించారు, మమ్మల్ని ఓడించారు. అంటే ఓడించారంటే అడగమని మా తరపు నుంచి అడగమని మాకు వేశారు. అన్ని 8 ఓట్లు, 4 ఓట్లు, 3 ఓట్లు, 1 ఓటు తేడాతో ఓడిపోయాం. ఓకే, ఏది ఏమైనా గెలిపే, ఓటమే అంగీకరించాలి. 31 వాళ్ళకు వచ్చాయి, 17 మాకు వచ్చాయి. ఏమైనా సరే ఉద్దండులు అందరూ కూడా దాంట్లో ఈసీలో ఉన్నారు. ఏమి జరగాలో అన్నీ కూడా చేయగలుగుతారు. సురేష్ బాబు గారు గెలిచారు, అభినందనలు. అలాగే మన నాగవంశీ గారు గెలిచారు, సెక్రటరీ అశోక్ కుమార్ గారు గెలిచారు, అందరూ గెలిచారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం నిలబడండి. మేము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళేం మాట ఇచ్చారు, మేము ఇచ్చాం. మెడిక్లైమ్ ఇచ్చాం, వెల్ఫేర్ ఇచ్చాం. అలాగే మేము మొత్తం టోటల్గా మాకు 20% ఆక్యుపేషన్. అంటే చిన్న సినిమా బతకాలి అంటే 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్లు ఇవ్వాలి. ఆ 100 రూపాయల టికెట్ పెట్టాలి, 50 రూపాయల తినుబండారాలు ఉండాలి. ఎందుకంటే అది ఆయనకే వర్తిస్తుంది, సురేష్ బాబు గారికి. చేస్తాడా, మళ్ళీ మోసం జరుగుతుందో చూడాలి ఒకటి. అలాగే 5 గంటల 2:30 షో, 2:30 షో అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే చిన్న సినిమా బతకాలి. ఎందుకంటే పెద్ద సినిమాలతో పాటు 4 షోలు వేయడం, మేము నష్టపోవడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని మాట్లాడడం మాకు ఇష్టం లేదు. మాకు 2:30 షో వేసారు అనుకోండి, మాకు బాగుంటే 4 షోలకు వెళ్తుంది, బాగాలేకపోతే 1 షోతో ఆగిపోతుంది. ఎందుకంటే రాజాసాబ్ అనేది 300 టికెట్ అనుకోండి, మా టికెట్ వచ్చి 100 రూపాయలు. అదే మాది 300. రాజా వెడ్స్ రాంబాబు సినిమా వెళ్తుందా? అంటే మాది 100 ఉందనుకోండి, దానికి వెళ్తే దీనికి మేమేమన్నా 20% ఏమంటున్నాం. ఒక షో ఇవ్వండి, 20% ఆక్యుపేషన్ ఇవ్వండి, 80% మీ ఇష్టం రేట్ ఇచ్చుకోండి. మాకు వద్దు. మేము 20% అనేది ఇది మేము పెట్టింది కాదు, ఇందిరాగాంధీ గారు పెట్టింది జియో. నేల టికెట్ అంటారు, గాంధీ గారి రేటు అంటారు. మరి దాన్ని మేము అడుగుతున్నాం కదా. మా కోరికను ఎందుకు మీరు ఇవ్వట్లేదు? మరి కార్పొరేట్ కంపెనీకి దారదత్తం చేయడం కాదు. పేదవాడు బతకాలి, మిడిల్ క్లాసు బతకాలి, ఉన్నవాడు బతకాలి. పేదవాడు ఎంటర్టైన్మెంట్ అనుభవించాలి, మిడిల్ క్లాసు ఎంటర్టైన్మెంట్ అనుభవించాలి, ఉన్నవాడికి ఎంటర్టైన్మెంట్లు, ఉన్నవాడికే పార్కులు, ఈ మల్టీప్లెక్స్లు ఉన్నవాడికి అంటే కాదు కదా. పేదవాడు కూడా మల్టీప్లెక్స్ లోనకెళ్ళి సినిమా చేయాలి, చూడాలి. అంతే తప్ప లోనకెళ్ళి సినిమా చూడకుండా బయట నుంచి చూసి మా తాతలు మల్టీప్లెక్స్ చూసాం కాదు. మేము కూడా మల్టీప్లెక్స్ సినిమా చూస్తాం, మాకు హక్కులు ఉన్నాయి. మేము ఓట్లకే పనికిరాం, మేము అన్నింటికి కూడా పనికొస్తాం. మాకు ఇస్తున్న జీతం ఎంత, మాకు ఇస్తున్న పెన్షన్ ఎంత అన్నీ తెలుసుకుని గవర్నమెంట్లు కూడా జీవోలు పాస్ చేయాలి. ప్రజల్ని, పేదవాళ్ళని ఓట్లకు వాడకూడదు. ప్రజలు అవ్వచ్చు, ఇంకోటి వాడవచ్చు కదా. కనుక అందుకే ఛాంబర్ అధ్యక్షుడిగా ఆయన ఎన్నుకున్నారు కాబట్టి పెద్ద మనిషిగా ఆయన అన్నీ చేయడానికి చేయాలి. ఆయన చేయకపోతే చేయిస్తాం. అంటే ఇంటర్నేషనల్గా ఇలా ఎన్నుకోబడ్డారన్నట్టు కూడా చర్చ నడుస్తూ ఉంది. అంటే మరి 31 ఆయన, 17 మేము పోటీ ఎలాగ వస్తుంది? ఇంకా ఉండదు కదా పోటీ. ఇప్పుడు నేను ఆయన మీద మామూలుగా ఎగ్జిబిట్లో గెలలేకపోయాను. ఓకే, 8 ఓట్లు, 9 ఓట్లు తేడా పక్కన పెట్టేసాను. నేను గెలిచినా కూడా ప్రెసిడెంట్ అవ్వం. ఎందుకంటే వాళ్ళు 31 వచ్చే వాళ్ళకి 48లో 31 మెజార్టీ, 17 మాకు. అంటే అప్పుడు రాదు ఆటోమేటిక్గా. దాంట్లో 2 అమెరికాలో ఉన్నారు, ఇంకా 15 అంటే రాదు ఆటోమేటిక్గా. వాళ్ళకు మెజార్టీ వచ్చింది, అందుకే ఇనానిమస్ అవుతారు. ఇంకా మేము పోటీ ఎక్కడ వస్తాం? ఓకే. కనుక గారు కూడా మా అమ్మాయి ఆల్రెడీ, అంటే మాకు చైర్మన్ ఒకటి వచ్చింది. చైర్మన్లో మా సురేందర్ రెడ్డి చైర్మన్ అయ్యాడు, వైస్ చైర్మన్ మా అమ్మాయి అయింది. వాళ్ళు గెలిచారు, నేను కూడా సెక్టార్లో గెలిచాను. ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చుంటే నేను కూడా చైర్మన్ అయ్యేవాడిని. అంటే ఇది ప్రెసిడెంట్ కాకపోయినా చైర్మన్లో ఉంటాయి, ఆ చైర్మన్ అయ్యేవాడిని. ఓకే, మేము 9 వాళ్ళు 11 గెలిచారు కనుక న్యాయంగా వాళ్ళదే చైర్మన్ కనుక మా సోదరుడే చైర్మన్ అయ్యాడు, మా ఫ్రెండే. ఓకే. ఇంకోవైపు ఏంటంటే, అంటే నిన్న ఎన్నికలు జరుగుతూ ఉంది, ఇటువైపు ఏంటంటే బ్రేకింగ్ దిల్రాజు గారి మీద గవర్నమెంట్ కొంచెం ఫైర్ అయినట్టు కూడా వార్తలు వచ్చిన పరిస్థితి. అసలు ఏం జరిగిందంటారు? అదేమో నాకు తెలియదు. యాక్చువల్గా పాపం ఆయన కూడా అందరితో ఉండి అందరూ ఆ ప్యానల్ గెలిపించాలని ప్రయత్నం చేశాడు. గెలిపించడానికి ఆయన కూడా మ్యాక్సిమం ట్రై చేశాడు. కాకపోతే ఆయన ఉండబట్టే కొన్ని ప్యానల్లో కొన్ని సీట్లు కూడా వచ్చాయి, ఆయన లేకపోతే కొన్ని సీట్స్ తగ్గేవి. ఓకే. ఎందుకు ఇంత అంటే ఆయన ప్రెస్టేజ్ తీసుకోవడానికి కొన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తారు, మేము చెప్తాం ఇవన్నీ. కాకపోతే ఎవరిమైనా చేయాల్సిన సర్వీసే, ఎవరు చేయాల్సిన సర్వీసే. ఇప్పుడు దిల్రాజు గారిని నేనేమి వ్యక్తిగతంగా తిట్టనుకూడదు, అలాగే నన్నేమో ఆయన వ్యక్తిగతంగా అంటాను కూడా. అందరూ ఇష్యూస్ బేస్డే మాట్లాడతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నదో
ఏమో తెలియకుండా మనం మాట్లాడకూడదు. గవర్నమెంట్ ఏదో సోషల్ మీడియాలో కూడా అన్నీ వస్తుంటాయి, బుట్టు అవి కావు. గవర్నమెంట్ యాక్చువల్గా ఆయన ఏంటంటే నోటలు ఉండాలి, అంటే అందరూ ఆయన మనుషులే, చైర్మన్ కాబట్టి అందరూ ఆల్ మనుషులే కాబట్టి ఉండాలి. కాకపోతే ఏంటంటే వాళ్ళంటూ ఫస్ట్ నుంచి వాళ్ళకు ఒక ప్యానల్ ఉందిగా, ఒక ప్యానల్కి నాయకుడిగా ఉన్నాడుగా, ఇంక దానికి అది. ఓకే, అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండింగ్ కోసం ఏమైనా ప్రయత్నించే అవకాశం ఉందా అధ్యక్షుని గారు, అంటే సురేష్ బాబు గారు ఏమైనా అట్లా? గవర్నమెంట్ నుంచి ఫండింగ్ ఏమి ఉండదండి. మా ఫండింగే మేము ఇంకా గవర్నమెంట్కి ఇస్తాం, అంతగా ఫండింగ్ కాదు. ఈజ్ నాట్ ఫండింగ్. అంటే మాకు ఏం కావాలో మాకు జీవోలు పాస్ చేసుకోవాలి. మాకు ఇక్కడ తెలంగాణలో మాకు స్థలం ఉంది, మాకు రామారెడ్డి గారి బిల్డింగ్ వెనకాల 5 ఎకరాల స్థలం ఉంది. 5 ఎకరాల స్థలం మాకు దీనికోసం ఇవ్వాలి, చాంబర్ కోసం, మాకు ఫిల్మ్ డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి. డెవలప్మెంట్ పేరు మీదే ఉంది, అది ఇప్పుడో ఇచ్చారు, అదొకటి ఫిల్మ్ డెవలప్మెంట్కి ఇవ్వాలా. అవన్నీ కూడా మొత్తం తీసి మాట్లాడాలంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఏంటి, స్వార్థంతో చూస్తారా, మామూలుగా చూస్తారా అని చూడాలి. ఇంకా అంతగా నేను మాట్లాడతాం. ఓకే, అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళకి టైం కూడా ఇవ్వాలి కదా, అవునా కదా, గెలిచిన వాళ్ళకి టైం ఇవ్వాలి. అందుకే నేను 3 months తర్వాత వాళ్ళు ఏం చేయకపోతే మాట్లాడదాం. మెయిన్ వెల్ఫేర్, మెడిక్లెయిమ్ మాట ఇచ్చారు, లాస్ట్ టైం మాట తెలిపారు, ఇప్పుడు కూడా మేము మాట ఇచ్చాం. మేము ఓడిపోయాం, వాళ్ళు గెలిచారు. గెలిచిన వాళ్ళతో చేయించవలసిన బాధ్యత ఎవరిది ఉంది, మాది. ప్రతిపక్షంలో కూర్చొని మెడిక్లెయిమ్ చేయించాలి, డెత్ ఫండ్ చేయించాలి. ఎంతోమంది బాధల్లో, ఎంతోమంది కష్టాల్లో, ఎంతోమంది నష్టపోయి, ఎంతోమంది తీవ్రంగా బాధపడి హెల్త్కి కూడా ఇబ్బందికి వచ్చి, హెల్త్కి కానీ పెన్షన్స్ కానీ ఇబ్బందికి వచ్చిన వాళ్ళకి మేము అది కంపల్సరీ చేయాలి, అది బాధ్యత ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కోసం వాళ్ళు త్యాగం చేశారు, సినిమా ఇండస్ట్రీ కూడా పోగొట్టుకున్నారు. సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత రోడ్డు మీద పడిపోయారు. కాబట్టి అలాంటి వాళ్ళు మనం కాపాడవలసిన బాధ్యత మన ఛాంబర్ మీద ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ఎట్టి బస్సులో పోరాడతాం, వాళ్ళ కోసం నిలబడతాం, వాళ్ళ కోసం వచ్చేదాకా ఫైట్ చేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.